తల్లిదండ్రులు పోషించగా దూషించడం కడదాదుకో మొహన్ శానా గొప్పింటోండు పో శానా గొప్పింటోండు నా పుట్టు పోరాటాలు నా కులమేలాంటిదో వినుడయ్యా తాలే గిలియలో శివతాలే గిలియలో శివతాలే గిలియలో మాలోలంతరు మాలో రక్తం మీలో లేదు జన్మించిన యాసకునికి మునుగోత్రంబు చెప్పతి కుండన పుట్టిన అగస్య మహముని కులమేదో తెలియ చెప్పన తాలే నందిని పందిని కొలుచుతుందురు నందిని పందిని కొలుచుతుందురు కోటి మానవుడు ఎదురుగు వస్తే దూర దూరముగా తొలగిపోదు మేము బ్రాహ్మణులు చెప్పాను కదా నిజంగా ఎందుకు వచ్చినా బాబు ఇక్కడ బానిసలు విక్రయిస్తున్నానయ్యా ఏడు బాబు మనిషిని అమ్మేస్తాను అవును బాబు నిన్ను అమ్మేస్తాను రాకూడదా నన్ను ఎందుకు అమ్మేస్తావు మరి అతను నువ్వెందుకు అమ్మేస్తాను బాబు అతను మా గురువు గారికి రుణగ్రస్తుడు కాబట్టి అతని చేతిలో ప్రస్తుతం చిల్లు గవ్వ కూడా లేకపోవడం వలన అతని ఇష్ట ప్రకారం అమ్ముతున్నాను. ఓహో బాబు ధర చెప్తావేటే నీకన్నా ఎంతో చెప్పవయ్యా మించి కొంత నేను మించి కొంటానయ్యా నీకన్నా ఎంతో చెప్పవయ్యా మించి కొంత నేను మించి కొంటానయ్యా నీకన్నా ఎంతో చెప్పవయ్యా యాపనయ్యా ఎదుతోళ్ళు తీసే మధ్యలే కడతాడా ఎదుతోళ్ళు తీసే మధ్యలే కడతాడా మెకతోళ్ళు తీసే డప్పుల మూసుకుంటాడా
దానమే చేత అయ్యో రావయ్యా నన్ను చెప్పిన పనులన్నీ చేస్తావయ్యా. చేస్తాను మహాత్మా. నీ పేరేంటయ్యా? నా పేరు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు నాకు తెలీదు. నాకు నిన్ను పొందాను, నువ్వు నాకేటవుతావు? దాసుడు అవుతానయ్యా. అది దాసోడు పిలుతాను పలకాలయ్యా. నీకు సమ్మతమా? అలా స్వామి. దాసా అయ్యా ఎట్లా పోతే వల్లకాడ కనిపించునయ్యా. అక్కడికే పోటు సంపాలు, పిల్ల సంపాలు, ముసలి సంపాలు, ఓసలి సంపాలు వస్తుంటాయి. సంపాలకు 1 రూపాయి, తమిళ బియ్యం కట్ట, ఒక గుడ్డ పాత్రతో తీసుకో. ఆ తమిళ బియ్యం వండుకొని కడుపు నిండు తినే ఆ మాడ ఆ బాధ మహాప్రసాదం స్వామి. మహాప్రసాదం తీర్చిన ఈ చక్రవర్తికి నేడు పిండాసనం ప్రాప్తింపచేసి విశ్వామిత్ర, నీ వల్ల కదా నీ వ్యక్తి పనికి ఒడిగట్టవలసి వచ్చినాను. అయినను నా విధి మీరు నిర్వహింపవలయను కదా. దాసు స్వామి. కాట్లో దెయ్యాలు, పిశాసులు, రాకాసులు అనుకుంటావయ్యా.